నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల విభజన సమయంలో హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చేశారు. ప్రస్తుతం గడువు ముగియనుండటంతో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణకు అప్పగించాల్సి ఉంది. ఆ భవనాలను వినియోగించుకోవాలంటే అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి రాజధాని కాలం జూన్ 2తో ముగియనుంది. ఈ కాలాన్ని మరో ఏడాది పొడిగించాలని ఏపీ ప్రభుత్వం అభ్యర్థించగా తెలంగాణ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. అయితే 2 ప్రభుత్వ కార్యాలయాలు లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఉపయోగించుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిర్ణయం తీసుకోవటానికి 2 నెలల సమయం పట్టే అవకాశముంది. ఆదర్శ్ నగర్లోని హెర్మిటేజ్ భవనం, లక్డీ కపూల్లోని సిఐడి భవనం, లేక్ వ్యూ అతిథి గృహానికి అద్దె చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను 10 ఏళ్ల పాటు పంచుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కుంది. అమరావతిని రాజధానిగా చేసిన తర్వాత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2017లో చాలా కార్యాలయాలను అమరావతికి మార్చారు.